చూశారు కదండి తంబినేల్. దీన్ని అమ్మ బడవ అఘోరి సోషల్ మీడియాని అల్లాడిచ్చిందండి. అసలు ఒక 3 ఛానళ్ళు అయితే ప్రతిరోజు దాందే లైవ్. అయితే అఘోరికి 14 రోజులు రిమాండ్ విధించారండి న్యాయవాదులు. కంది జైలుకు తరలింపు కూడా చేశారట. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన ఒక మహిళ అయితే ఆమె మీద ఫిర్యాదు చేసిందంటండి. ఏ విధంగా అంటే ఆమె దగ్గర డబ్బులు తీసుకుని నేను పూజలు చేస్తానని చెప్పేసి మభ్యపెట్టినందువల్ల ఆమె కేసు పెట్టడం ద్వారా చేశారు. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు మోసం మరియు బెదిరింపులకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంటండి. ఏమి కర్మండి, ఇది ఉత్తరప్రదేశ్ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలి, ఆన్నే జైల్లో పెడేసి ఆన్నే ఏదైనా చేస్తే పోలా. వాడి కోసం పోలీసులు ఎంత శ్రమ తీసుకున్నారు, పోలీసులు ఎంత రిస్క్ పడి ఉంటారు ఆలోచన చేయండి ఒకసారి. అఘోరిని అరెస్ట్ చేసే సమయంలో వాడు పోలీసులపై మానసికంగా కూడా చాలా తీవ్రంగా మాట్లాడంట. నన్ను తాగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను, వాడి కారులో ఎప్పుడు 10-20 లీటర్ల పెట్రోల్ ఉంటుంది. ఈ పోలీసులే కారు మీద వాడి మీద పోయి తగలబెట్టింటే సగం పేడ పోయిండేదండి. అయితే పోలీసులు అయితే సున్నితంగా వ్యవహరించి అతన్ని విచారణ కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు. నార్సింగ్లో ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి పోలీసులు వైద్య పరీక్షలు చేసి వాడికి ఏం బ్రహ్మాండంగా గూటమాయలు ఉంటాయి, వాడికి వైద్య పరీక్షలు, దానికి ఒక 10-20 వేలు బొక్క. అఘోరిని అయితే చేవల్ల కోర్టులో హాజరుపరిచారండి. కోర్టు విచారణలో అఘోరిపై నమోదైన కేసుల ఆధారంగా సహజంగా ప్రతి న్యాయవాది 14 రోజులే రిమాండ్ వేస్తారు. అదేవిధంగా ఈ అఘోరి గాడికి 14 రోజులే వేశారు. విచారణ సందర్భంగా అఘోరి శ్రీనివాస్ తనకు లాయర్ను నియమించుకునే ఆర్థిక సామర్థ్యం లేదని చెప్పాడంటే యదవ్కి. అసలు ఈ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళే వాడికి కార్ను ప్రొవైడ్ చేసి, ఐఫోన్ ప్రొవైడ్ చేసి, దానికి కావాల్సిన పెట్రోల్ని ప్రొవైడ్ చేసి, ఎక్కడికి వెళ్ళినా లైవ్ ఛానల్ తీసుకుంటా లక్షలాది రూపాయలు సంపాదించాయండి ఛానల్స్. కొన్ని ఛానల్స్ మాత్రమే వాడికి డబ్బులు ఇచ్చాయనే విషయం కూడా బహిర్గతమే. అయినా ఆ ఛానల్స్ పేరు చెప్పకూడదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు. అయితే కోర్టు తన తరపున న్యాయవాదిని సహాయుడిగా కుమార్ అనే లాయర్ని నియమించింది. అనంతరం పోలీసులు అయితే కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని కందు జైలుకి అయితే తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో అఘోరి నన్ను చట్టం తీసుకుపోతుంది, కానీ నా భార్య వర్షిని నాతోనే ఉంది అని ఆమె సేఫ్గా ఉంది అని వెల్లడించారట. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే పోలీసులకి మోసము, బెదిరింపు ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపే అవకాశం ఉంది. నిందితుడిపై మోసం, బెదిరింపు కేసులు నమోదు కోర్టు 14 రోజులే రిమాండ్ విధించగలరు. అంతకుమించి న్యాయవాదులకు విధించే అవకాశం లేదు కాబట్టి అక్కడికి ఇంకోసారి మళ్ళీ హాజరైనప్పుడు కూడా మళ్ళీ ఒక 14 రోజులు వేసే అవకాశం ఉంది. ఇక కంది జైలుకు తరలించబడ్డ అఘోరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సెక్యూరిటీ ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అతని మీద ఇప్పటికే ఉన్న కేసులు కాకుండా ఇతర జిల్లాల్లోనూ అప్పటికే 1-2 కేసులు నమోదై ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. ఈ కేసు ఆధారంగా ఫేక్ బాబాలు, ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకుని మోసాలు చేసే వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వమే ముందడుగు వేయాలి. మహిళలు తమపై జరిగే దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారండి. ఏది ఏమైనా ఇక మీదట మీడియాలో ఈ అఘోరి గాడి హల్చల్లు ఉండకపోవచ్చని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ అఘోరి గాడి వీడియోలే, వీడు చేసే చిల్లర చేష్టలేనండి. నాకు తెలిసి బహుశా ఈ వీడి చిల్లర చేష్టలు ఇక మన సోషల్ మీడియాలో పెద్దగా చూడకపోవచ్చు.